Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss February 7th 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ పాలిటిక్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ నేషనల్ కాన్ఫరెన్స్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల జాతీయ సమావేశం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల జాతీయ సమావేశాన్ని నిర్వహించనున్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ యొక్క నేషనల్ కాన్ఫరెన్స్ని ఫిబ్రవరి 24న అంటే ఇంకా జరగాలి. ఫిబ్రవరి 24న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో దీన్ని నిర్వహించబోతోంది. సో ఇక్కడ ఆస్పిరెంట్స్కి ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులకి మరొక ఇంపార్టెంట్ రిక్వెస్ట్ అండి. మనం కొన్నిసార్లు ఇంగ్లీషు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం నేను ఎందుకు పెడుతున్నాను అంటే ఈ కీవర్డ్స్ ఏమైతే ఉంటాయో ఆ కీవర్డ్స్ ఆధారంగా ఎగ్జామ్లో ఎలా అడుగుతాడో నేను చూపించడానికి ఇలాంటివి పెట్టడం జరుగుతుంది. మనం జనరల్గా ఒకటి కీవర్డ్ చూసినప్పుడు ఆ కీవర్డ్ మీద క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకు ఇలాంటివి పెట్టడం జరుగుతుందండి. సో దయచేసి తెలుగు మీడియం అభ్యర్థులు అర్థం చేసుకోగలరు. బట్ సందర్భం వచ్చినప్పుడు తెలుగులో కూడా కంటెంట్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే స్లైడ్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసి తెలుగులో టైపింగ్ అనేది నాకు చాలా ఇట్స్ టైం టేకింగ్ ప్రొసీజర్. బట్ సందర్భం వచ్చినప్పుడు అయితే నేను తెలుగులో పెడతానండి. దయచేసి అర్థం చేసుకోగలరు. ఇక కంటెంట్ విషయంలో అయితే తప్పకుండా న్యాయం జరుగుతుందండి. ఇంగ్లీష్లో ఉందా తెలుగులో ఉందా అన్నది చూడొద్దండి. మ్యాటర్ విషయంలో సబ్జెక్ట్ విషయంలో మాత్రం 100కి 100% న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక ఈ టాపిక్ విషయానికి వస్తే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల జాతీయ సమావేశాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహించబోతా ఉంది. మరి ఈ కాన్ఫరెన్స్ని 25 ఇయర్స్ తర్వాత నిర్వహించబోతా ఉంది. చివరిసారిగా 1999లో జరిగింది. సో ఈ కాన్ఫరెన్స్లో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ హాజరవుతా ఉన్నారు. అలానే 36 స్టేట్స్ అండ్ యూటీస్ రాష్ట్రాలు మరియు యూటీలు 36 రాష్ట్రాలు మరియు యూటీలకు చెందిన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్స్ ఎన్నికల నిర్వహణ అధికారులు అటెండ్ అవుతా ఉన్నారు. ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఎలక్షన్ ప్రొసీజర్స్ ఎలక్షన్స్ నిర్వహించడానికి అవసరమైన ఫెయిర్ ప్రాక్టీసెస్ ఏ విధంగా పారదర్శకవంతంగా నిర్వహించాలి అని చెప్పేసి ఇక్కడ చర్చించబోతా ఉన్నారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది సింపుల్ థింగ్. ఇది ఎక్కడ జరుగుతూ ఉంది అంటే న్యూఢిల్లీ 25 ఇయర్స్ తర్వాత జరగబోతా ఉంది. నిర్వహిస్తూ ఉన్నది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మనకి అది ఎగ్జామ్లో స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ 3 పాయింట్లు సరిపోతాయి. కానీ అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత ఎన్నికల సంఘం మనం మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధ సంస్థ. ఇది 25th జనవరి 1950లో ఏర్పాటైంది. 25th జనవరి 1950లో. దీని ముఖ్య ఉద్దేశం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి పార్లమెంట్ ముఖ్యంగా లోక్సభకి మొత్తం పార్లమెంట్లో ఉభయ సభలకి పార్లమెంట్కి స్టేట్ లెజిస్లేచర్స్ రాష్ట్రాల అసెంబ్లీలకి అలానే ప్రెసిడెంట్ పోస్ట్కి వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తుంది, ఎలక్షన్స్ నిర్వహిస్తుంది. గుర్తుపెట్టుకోండి. మరి ఏ ఆర్టికల్ కింద నిర్వహిస్తుంది ఎలక్షన్స్ని అంటే ఆర్టికల్ 324 కింద. రైట్. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో 3 మెంబర్స్ ఉంటారు. ఒకరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ గారు ఉన్నారు. ఇక మరో 2 ఎన్నికల కమిషనర్లు వచ్చేసి ఒకరు డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు మరియు మరొకరు డాక్టర్ వివేక్ జోషి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఆర్టికల్ 324. మరి ఎన్నికల సంఘం ఉన్నప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎందుకు, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎందుకు? మరి ఇక్కడ ఇండియాలో డిఫరెంట్ స్టేట్లలో పంచాయతీలకి మున్సిపాలిటీలకి ఎలక్షన్స్ నిర్వహించాలి అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది. గుర్తుపెట్టుకోండి. డిఫరెంట్ స్టేట్లలో ఉన్న పంచాయతీలు మున్సిపాలిటీలు. పంచాయతీలు అంటే పార్ట్ 9 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం. మున్సిపాలిటీలు అంటే పార్ట్ 9Aలో ఉంటుంది రాజ్యాంగంలో. ఇది 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992. అదే పార్ట్ 9 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే 1992 ఇది కూడా. సో మరి పంచాయతీలకి మున్సిపాలిటీలకి ఎలక్షన్స్ నిర్వహించాలి అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఇందులో ఒక మెంబరే ఉంటారు. అది కూడా స్టేట్ ఎలక్షన్ కమిషనర్. మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏ ఆర్టికల్స్ కింద పంచాయతీలకి మున్సిపాలిటీలకి ఎన్నికలు నిర్వహిస్తుందో కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి.
ఆర్టికల్ 243K కింద రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తుంది. ఆర్టికల్ 243ZA కింద ఆర్టికల్ 243ZA ఇది పార్ట్ 9Aలో ఉంటుంది. ఆర్టికల్ 243K అంటే పార్ట్ 9లో ఉంటుంది. ఆర్టికల్ 243ZA కింద మున్సిపాలిటీలకి ఎన్నికలు నిర్వహిస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది అండి మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఎలక్షన్ కమిషన్. గుర్తుపెట్టుకోండి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్నా కూడా ఇది రాజ్యాంగబద్ధ సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ. మరి ఈ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే గవర్నర్ నియమిస్తారు. అదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉన్న మెంబర్స్ని ఎవరు నియమిస్తారు అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సో ఇక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్స్ కూడా అటెండ్ అవుతా ఉన్నారు. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్స్ని ఎవరు నియమిస్తారు. జనరల్గా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్స్ అంటే మనం ఎన్నికల సమయంలో చూస్తూ ఉంటాం, ఎన్నికల నిర్వహణాధికారి. గతంలో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా మనం ఒక పేరు వినేవాళ్ళం, బన్వర్ లాల్ అని చెప్పేసి ఐఏఎస్ ఆఫీసర్, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్స్. వీళ్ళు ఏంటంటే ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి స్టేట్ గవర్నమెంట్కి మధ్య వారధిలాగా పనిచేస్తారు. ఎన్నికల కమిషన్కి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్య ఒక సమన్వయాన్ని, కోఆర్డినేషన్ని తీసుకురావడానికి పనిచేస్తారు. సో మరి అలాంటప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఆ ఎలక్టోరల్ ఆఫీసర్స్ని ఎవరు నియమిస్తారో, అలాంటి ఎగ్జామ్లో అడుగుతాడా అని మీకు డౌట్ రావచ్చు. తప్పకుండా అండి. మీరు చూస్తే ఉత్తరప్రదేశ్ పోలీస్ ఎస్ఐ, ఉత్తరప్రదేశ్లో ఎస్ఐ ఎగ్జామ్ జరిగింది 2021లో. డైరెక్ట్గా అడిగాడు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ని ఎవరు నియమిస్తారు అంటే ఆన్సర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో అందుకండి మనం ఎప్పుడైనా కూడా చదివేటప్పుడు కీవర్డ్స్ని తీసుకొని కీవర్డ్స్ మీద మనకి ఐడియా ఉండాలా. ఇక్కడ ఈసీఐ నెట్ అనే ఒక పోర్టల్ ఉంది. ఈసీఐ నెట్ పోర్టల్ గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇటీవల భారత ఎన్నికల సంఘము ఎన్నికల రీఫార్మ్స్లో భాగంగా, ఎలక్టోరల్ రీఫార్మ్స్లో భాగంగా ఒక ఇంటిగ్రేటెడ్ పోర్టల్, ఒక సమీకృత పోర్టల్, ఒకే ఒక పోర్టల్ని లాంచ్ చేసింది ఈసీఐ నెట్. ఈవీఎంస్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఈవీఎంస్ని తొలిసారిగా 1982లో, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఈవీఎంలని తొలిసారిగా 1982లో కేరళలో జరిగిన బై ఎలక్షన్లో వీటిని ఉపయోగించారు. తర్వాత 2004లో దేశమంతటా లోక్సభ ఎలక్షన్స్లో 2004లో తీసుకొని వచ్చారు, వాడడం జరిగింది. ఇది మొన్న ఈపీఎఫ్ఓలో అడిగాడండి, మనం చూపించాం కూడా క్వశ్చన్ పేపర్. సో ఇది అండి ఫస్ట్ టాపిక్ సంబంధించి. సో గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 24న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగబోతా ఉంది. నెక్స్ట్ వన్, బస్తర్ పండం 2026 గిరిజన సాంస్కృతిక ఉత్సవం బస్తర్ పండం 2026 జగదల్పూర్. టుడే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఛత్తీస్గఢ్ స్టేట్కి వెళ్ళారు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఒక ట్రైబల్ కల్చరల్ ఫెస్టివల్, గిరిజన సాంస్కృతిక పండుగని లాంచ్ చేయడం జరిగింది. దాని పేరే బస్తర్ పండం 2026. బస్తర్ అంటేనే ఛత్తీస్గఢ్. ఇది ఒకప్పుడు మావోయిజం, నక్సలిజంతో ఎక్కువగా బాధపడిన ప్రాంతము. సో ఇప్పుడు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఇవాళ లాంచ్ చేశారు. ఛత్తీస్గఢ్ గవర్నర్ రామెన్ దేకా, ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ విష్ణు దియో సాయి గారి ఆధ్వర్యంలో, వాళ్ళ సమక్షంలో, వాళ్ళ ప్రెజెన్స్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జగదల్పూర్ బస్తర్ ఏరియా. మరి ఇది ఒక ట్రైబల్ కల్చరల్ ఫెస్టివల్. ఇందులో భాగంగా ట్రైబల్స్ తయారు చేసిన హ్యాండీక్రాఫ్ట్స్, వాళ్ళు తయారు చేసిన వస్తువులు, వాళ్ళ డ్యాన్సెస్ అన్నిటికీ కూడా ప్రాచుర్యం తీసుకురావడం జరుగుతుంది. ఇక ఇది ఇవాళ ప్రారంభమైంది, ఫిబ్రవరి 7th నుంచి ఫిబ్రవరి 9th వరకు జరుగుతుంది. ఇందులో 84 టీమ్స్ నుంచి 700కి పైగా ట్రైబల్ ఆర్టిస్ట్స్, గిరిజన కళాకారులు పాల్గొనడం జరిగింది. సో ఇక మనం తెలుసుకోవాల్సింది, ఇటీవల మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ట్రైబల్స్కి సంబంధించి మనము చాలా డిస్కషన్స్ చేసుకున్నాం, చాలా విషయాలు. ముఖ్యంగా ఎవ్రీ ఇయర్ నవంబర్ 15న, ప్రతి సంవత్సరం నవంబర్ 15న జనజాతీయ దివాస్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ట్రైబల్ జనజాతీయ దివాస్ అంటే ఏంటి? గిరిజనుల గౌరవ దినోత్సవం. ఎందుకు? బీర్సా ముండా గారి జయంతి సందర్భంగా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఒక ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్, గిరిజన స్వాతంత్ర సమర యోధుడు బీర్సా ముండా గారి బర్త్డేనే ఎవ్రీ ఇయర్ గౌరవ జనజాతీయ దివాస్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక తెలంగాణ గవర్నమెంట్ కూడా హైదరాబాద్లోని ఆబిడ్స్ ఆ ప్రాంతంలో ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్, గిరిజన స్వాతంత్ర సమర యోధుడు రామ్జీ గోండు గిరిజన మ్యూజియంని నిర్మిస్తూ ఉంది. ఇవాళ ఈనాడు పేపర్లో ఇచ్చాడండి. తెలంగాణ గవర్నమెంట్ హైదరాబాద్లో
రామ్జీ గోండు ట్రైబల్ మ్యూజియంని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంది. సో ఇది సెకండ్ టాపిక్ అండి. నెక్స్ట్ వన్, ప్లాస్ట్ ఇండియా 2026 న్యూఢిల్లీ. ప్లాస్ట్ ఇండియా, ఇది ప్లాస్ట్ ఇండియా అనేది పేరులోనే ప్లాస్టిక్, ప్లాస్ట్ అంటే ప్లాస్టిక్ సంబంధించిన ఒక గ్లోబల్ ఎగ్జిబిషన్, అంతర్జాతీయ ఎగ్జిబిషన్ February 5th ప్రారంభమైందండి. ఇది ఒక గ్లోబల్ ప్లాస్టిక్ ఎగ్జిబిషన్. అంటే ఈ ఎగ్జిబిషన్లో భాగంగా మెయిన్గా సర్క్యులర్ ఎకానమీని పైన ఫోకస్ చేయబోతూ ఉన్నారు. అంటే ఏంటి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, ప్లాస్టిక్ యూజ్ని తగ్గించాలి, రెడ్యూస్ చేయాలి, ప్లాస్టిక్ని మళ్ళీ రీయూజ్ చేయాలి, దాన్ని పునర్వినియోగించాలి, రీసైకిల్ చేయాలి, రెడ్యూస్ రీయూజ్ రీసైక్లింగ్ చేయాలి. తద్వారా మనకి ప్లాస్టిక్ పొల్యూషన్ తగ్గుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ ఈవెంట్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. గుర్తుపెట్టుకోండి, న్యూఢిల్లీలో స్టార్ట్ అయింది. ఇది న్యూఢిల్లీలోని భారత మండపంలో February 5th నుంచి 10th వరకు జరగబోతూ ఉంది. ఇది 12th ఎడిషన్. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ట్రైఎన్నియల్ ఈవెంట్. థీమ్ వచ్చేసి భారత్ నెక్స్ట్ అనే ఒక థీమ్తో నడుస్తూ ఉంది. ప్రెజెంట్ భారతదేశపు ప్లాస్టిక్ ఇండస్ట్రీ వాల్యూ వచ్చేసి 3 to 3.5 lakh crore ఉంది. 3 to 3.5 lakh crore. దీన్ని నిర్వహిస్తూ ఉన్నది, ఈ ప్లాస్ట్ ఇండియా 2026ని కండక్ట్ చేస్తూ ఉన్నది, ఆర్గనైజ్ చేస్తూ ఉన్నది మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ మంత్రిత్వ సహకారంతో, ఆ మినిస్ట్రీ కోఆపరేషన్తో ప్లాస్ట్ ఇండియా ఫౌండేషన్ అనేది నిర్వహిస్తూ ఉంది. ఇందులో MSME మంత్రిత్వ శాఖ కూడా తన వంతు కోఆపరేషన్ సహకారం అందిస్తూ ఉంది. ప్లాస్ట్ ఇండియా 2026. నెక్స్ట్ వన్, నియోఫైట్ ఐడి యాప్. కేరళ నియోఫైట్ ఐడి యాప్ అనే ఒక అప్లికేషన్ని లాంచ్ చేసింది. ఈ అప్లికేషన్ ముఖ్య ఉద్దేశం, మనం ఎప్పుడైనా ఒక స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏవైనా పోర్టల్స్, అప్లికేషన్స్ లాంచ్ చేసినప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఆ అప్లికేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటి. ఈ అప్లికేషన్ని కేరళ చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ గారు లాంచ్ చేశారు. ఇది ఒక AI ఆధారిత మొబైల్ అప్లికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అప్లికేషన్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం డిఫరెంట్ స్టేట్లలో మొత్తం ఇన్వేసివ్ ప్లాంట్ స్పీషీస్ ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. ఆక్రమణ మొక్కలు అంటారు. అంటే మనం ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో వెళ్తే చెరువుల్లో గుర్రపు డెక్క ఎక్కువగా ఉంటుంది. గుర్రపు డెక్క దీన్నే వాటర్ హ్యాసింత్ అంటారు. ఇక్కడ మీరు చూస్తే ఇలా ఉంటుంది ఆ గుర్రపు డెక్క. ఈ గుర్రపు డెక్క అనేది జనరల్గా వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఉంటుంది. వేరే కంట్రీస్ నుంచి ఏవైనా షిప్స్ ట్రావెల్ చేసినప్పుడు, నౌకలు వెళ్ళినప్పుడు వేరే దేశాల నుంచి ఆ నౌకల అడుగు భాగంలో ఇట్లా మొక్కలు, ఇట్లా ప్లాంట్స్ వస్తూ ఉంటాయి. అవి ఎప్పుడైతే మన ఎకోసిస్టంలో, మన పర్యావరణంలో విపరీతంగా పెరిగిపోతే మన లోకల్గా ఉన్న పర్యావరణం, మన లోకల్గా ఉన్న ప్లాంట్స్ అవన్నీ కూడా నశించిపోతాయి, దెబ్బతింటాయి. చాలా డేంజర్ అనమాట. ఇవి ఇన్వేసివ్ ప్లాంట్ స్పీషీస్, ఆక్రమణ మొక్కలు అంటారు. మరి ఇటువంటి వాటిని గుర్తించి పర్యావరణాన్ని, ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవడం కోసం కేరళ గవర్నమెంట్ ఈ AI యాప్ని లాంచ్ చేసింది. దీన్ని మలబార్ బొటానికల్ గార్డెన్ మరియు ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాంట్ సైన్సెస్ రీసెర్చర్స్ డెవలప్ చేశారు. మలబార్ బొటానికల్ గార్డెన్ మరియు ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాంట్ సైన్సెస్ రీసెర్చర్స్ అభివృద్ధి చేశారు. నెక్స్ట్ వన్, పడాయి విత్ AI యాప్. అగైన్ మరొక యాప్. హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ పడాయి విత్ AI అనే యాప్ని లాంచ్ చేయడం జరిగింది. పడాయి విత్ AI అంటే స్టడీ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి ఈ యాప్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, హిమాచల్ ప్రదేశ్లో ముఖ్యంగా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళు ఈ AI ఉపయోగించుకొని కృత్రిమ మేధస్సు సహకారంతో కోర్సెస్ని నేర్చుకొని ఉద్యోగాలు సంపాదించాలి అన్న ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ సుఖ్వీందర్ సింగ్ సుకు ఈ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. దీన్ని హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ డిస్టిక్లో లాంచ్ చేయడం జరిగింది. అయితే ఇది మెయిన్గా దీన్ని అమలు చేసేది బిలాస్పూర్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్, బిలాస్పూర్ జిల్లా అథారిటీ ఆ విభాగము అమలు చేస్తారు. ఇది ఒక డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మొదట బిలాస్పూర్లో ఉన్న స్టూడెంట్స్కి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత దీన్ని స్టేట్ మొత్తం అమలు చేయబోతూ ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పడాయి విత్ AI యాప్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్, అగైన్ మరొక పోర్టల్, వాహన్ డిజిటల్ పోర్టల్. March 15th నుంచి వాహన్ పోర్టల్లోకి తెలంగాణ.
తెలంగాణ గవర్నమెంట్ మార్చ్ 15 నుంచి ఈ వాహన్ పోర్టల్లో జాయిన్ కాబోతూ ఉంది. ఇక్కడ ఫస్ట్ పేర్లోనే ఉంది వాహన్ అంటే ఇది ఒక వెహికల్ రిజిస్ట్రేషన్ పోర్టల్. వాహనాలని రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వము లాంచ్ చేసిన ఒక పోర్టల్. సో ఇది ఒక నేషనల్ డేటాబేస్ అని చెప్పవచ్చు. మరి ఇప్పుడు తెలంగాణ ఈ పోర్టల్లోకి అఫీషియల్గా జాయిన్ కాబోతా ఉంది. మరి ఏంటి అసలు ఈ వాహన్ పోర్టల్ అనేది? ఇందాక చెప్పినట్టు వెహికల్ రిజిస్ట్రీ పోర్టల్. ఎవరైనా న్యూ వెహికల్స్ని కొనుక్కోవాలి అనుకుంటే ఆ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ పోర్టల్లో ఈ నేషనల్ డేటాబేస్లో అప్లోడ్ అవుతాయి. ఈ పోర్టల్ని 2016లో లాంచ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. ప్రస్తుతం రోడ్డు ట్రాన్స్పోర్ట్ మంత్రిగా నితిన్ గడ్కరీ గారు ఉన్నారు. సో అలానే మరి సారథి పోర్టల్ కూడా ఇంకొకటి ఉంది. సారథి అనే ఒక పోర్టల్ కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో లాంచ్ చేసింది. దీన్నే సారథి పరివాహన్ పోర్టల్ అంటారు. ఈ సారథి పరివాహన్ పోర్టల్ కూడా వాహనాలకు సంబంధించినది. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్లకు సంబంధించిన డేటాను ఆటోమేట్ చేయడం కోసం, డ్రైవింగ్ లైసెన్స్లకు సంబంధించిన డేటాను అప్డేట్ చేయడం కోసము లాంచ్ చేసిన పోర్టలే సారథి పోర్టల్. మరి ఇప్పుడు ఈ పోర్టల్లో జాయిన్ అవ్వడం వల్ల లాభాలు ఏంటి అంటే, తెలంగాణ గవర్నమెంట్కి చెందిన వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ వెహికల్స్ని అదర్ స్టేట్స్ వాళ్ళకి అమ్మినా కూడా మొత్తం ఈజీగా ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కంప్లీట్ అవుతుందన్నమాట. సో ఎనఫ్ అండి, జస్ట్ ఈ పోర్టల్ గురించి తెలుసుకోండి. తెలంగాణ ఎప్పుడు జాయిన్ అవుతుంది, ఈ పోర్టల్ని ఎవరు లాంచ్ చేశారు, ఎప్పుడు లాంచ్ చేశారు. మీరు చెప్తా కదా, ఇలాంటివి తెలుగు పేపర్లో ఉన్న చదువుకుంటూ పోయినా కూడా ఇది ఎలా ఉంటుంది అంటే కొన్నిసార్లు మనకి లైక్ బాగా చదవడానికి బాగా అర్థమవుతాయి, కానీ కొన్నిసార్లు ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. నెక్స్ట్ వన్, సెంటినెల్, ది సైబర్ సోల్జర్. సెంటినెల్, తెలంగాణ గవర్నమెంట్ ఈ సైబర్ క్రైమ్స్ని కంట్రోల్ చేయడం కోసం ఒక ఏఐ ఇన్వెస్టిగేషన్ టూల్ని లాంచ్ చేసింది. దాని పేరే సెంటినెల్. తెలంగాణ గవర్నమెంట్ సైబర్ క్రైమ్స్ని కంట్రోల్ చేయడం కోసం సెంటినెల్ అనే ఒక సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కృత్రిమ మేధస్సు ఆధారిత టూల్ని లాంచ్ చేయడం జరిగింది. నిన్ననే మనం తెలుసుకున్నాం, తెలంగాణ గవర్నమెంట్ షీల్డ్ 2.0 సదస్సులో భాగంగా 1930 సారథి అనే ఒక మల్టీలింగ్వల్ వాయిస్ ఏజెంట్, బహుళ భాష ఏఐ వాయిస్ ఏజెంట్ని లాంచ్ చేసింది సైబర్ క్రైమ్స్ని కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి. ఇప్పుడు మరొక టూల్ని లాంచ్ చేసింది, ఆ సెంటినెల్ ఏఐ టూల్. ఇది ఏంటి అంటే ఇన్వెస్టిగేషన్ టూల్ అన్నమాట. జనరల్గా సైబర్ క్రైమ్స్ని కంట్రోల్ చేయాలి అంటే హెల్ప్ లైన్ నెంబర్ 1930. మరి ఆ హెల్ప్ లైన్ నెంబరు లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్కి కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్కి సంబంధించిన డేటా మొత్తం సైబర్ సెక్యూరిటీ, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డేటాబేస్లో ఉంటుంది. ఆ డేటాబేస్లో ఉన్న డేటానంతా కూడా ఈ డిజిటల్ సైబర్ సోల్జర్ సెంటినెల్ తీసుకుని ఆ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తుంది, విచారిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, సింపుల్గా ఇదొక సెంటినెల్ అంటే రూల్ బేస్డ్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టూల్. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన. ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన. భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన ఫౌండేషన్ స్టోను ఇవాళ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, అలానే కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి, యూనియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు ఇద్దరు కలిసి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అసలు ఈ క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి? మనం మెనీ టైమ్స్ తెలుసుకున్నాం. క్వాంటమ్ కంప్యూటర్స్ అంటే ఇవి అత్యాధునిక కంప్యూటర్లు, మోస్ట్ అడ్వాన్స్డ్ కంప్యూటర్స్. సైబర్ సెక్యూరిటీలో కావచ్చు, డిఫెన్స్ రంగంలో కావచ్చు, సైబర్ సెక్యూరిటీ అయినా, డిఫెన్స్ రంగమైనా, ఏవైనా డ్రగ్స్ తయారు చేయాలంటే, ఇప్పుడు ఔషధాలు తయారు చేయాలంటే అల్గారిథమ్స్ తయారు చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్లో అల్గారిథమ్లు తయారు చేయాలి, కోడ్ రాయాలి, ప్రోగ్రాములు రాయాలి. మరి ఆ ప్రోగ్రాములు చాలా వేగంగా ఫాస్ట్గా రాయాలి అంటే క్వాంటమ్ కంప్యూటర్స్ అవసరము. సో సైబర్ సెక్యూరిటీ అయినా, డిఫెన్స్ రంగమైనా, మెడిసిన్ అయినా, ఫైనాన్షియల్ సెక్టార్ అయినా, ఆర్థిక రంగమైనా ప్రతి చోట త్వరితగతిన పనులు పూర్తి కావాలి అంటే క్వాంటమ్ కంప్యూటర్లు అవసరము. మరి అలాంటి క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో దేశంలోనే హబ్గా మారాలి, అగ్రగామిగా మారాలి, టాప్గా మారాలి అని చెప్పేసి ఇండియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీని అమరావతిలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. అమరావతి పరిధిలో ఉన్న తుళ్ళూరు మండలం
ఉద్దండరాయునిపాలెం విలేజ్లో దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇలా భవనాలను నిర్మించబోతూ ఉన్నారు, క్వాంటమ్ వ్యాలీ బిల్డింగ్స్ని. దీన్ని 50 ఏకర్స్లో 50 ఎకరాల్లో దీన్ని నిర్మించబోతూ ఉన్నారు. రైట్, మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీని ఎవరు నిర్మిస్తూ ఉన్నారు, ఏ కంపెనీల సహకారంతో అంటే IBM కంపెనీ. ఈ కంపెనీలు తప్పకుండా గుర్తుపెట్టుకోండి, IBM, TCS కంపెనీ, టాటా కన్సల్టెన్సీ సర్వీస్, అలానే L&T కంపెనీ, లార్సెన్ అండ్ టౌబ్రో కంపెనీ గుర్తుపెట్టుకోండి. ఈ 3 కంపెనీలతో కలిసి ఏర్పాటు చేస్తూ ఉన్నారు, హెల్ప్ చేస్తూ ఉన్నాయి. ఇక ఇందులో భాగంగా ఈ క్వాంటమ్ వ్యాలీలో భారతదేశపు మొట్టమొదటి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇండియాస్ ఫస్ట్ 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీన్ని డిసెంబర్ కల్లా అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ క్వాంటమ్ వ్యాలీని 3 దశల్లో నిర్మించబోతూ ఉన్నారు. 3 ఫేజెస్లో దీన్ని బిల్డ్ చేయబోతూ ఉన్నారు. ఇది అండి. ఇక మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ లాస్ట్ ఇయర్ అమరావతి డిక్లరేషన్ని కూడా లాంచ్ చేశారు, క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలండి. నేషనల్ క్వాంటమ్ మిషన్ ఎప్పుడు లాంచ్ చేశారు, వరల్డ్ క్వాంటమ్ డే ఉందా, అంతర్జాతీయ క్వాంటమ్ దినోత్సవం, అటువంటివి మీరు చూస్తే ఫ్యాక్ట్స్ ఇవి మొత్తం ఇది అందరూ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్ అనుకుంటారు, కానీ ఇది ఆంధ్రప్రదేశ్ కాదండి. ఎందుకంటే భారతదేశం మొట్టమొదటి అన్నాడు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఏ సెంట్రల్ ఎగ్జామ్ తీసుకున్నా ఇటువంటివి అడుగుతాడు. సో ఇక నేషనల్ క్వాంటమ్ మిషన్ని April 19, 2023లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. ఎవ్రీ ఇయర్ వరల్డ్ క్వాంటమ్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం, అంతర్జాతీయ క్వాంటమ్ దినోత్సవాన్ని April 14న సెలబ్రేట్ చేసుకుంటాం, April 14th. ఇక భారతదేశపు మొట్టమొదటి ఫుల్ స్టాక్ క్వాంటమ్ కంప్యూటర్ని లాస్ట్ ఇయర్ లాంచ్ చేయడం జరిగింది. భారతదేశపు మొట్టమొదటి ఫుల్ స్టాక్ క్వాంటమ్ కంప్యూటర్ని లాస్ట్ ఇయర్ బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ QPIAI అనే ఒక కంపెనీ ఏర్పాటు చేసింది. ఆ ఫుల్ స్టాక్ కంప్యూటర్ పేరు వచ్చేసి QPIAI ఇండస్ గుర్తుపెట్టుకోండి, QPIAI ఇండస్. దీని కెపాసిటీ వచ్చేసి 25 క్యూబిట్స్. ఇక్కడ క్యూబిట్లు అంటే క్వాంటమ్ కంప్యూటర్ల సామర్థ్యాన్ని, ఎఫిషియన్సీని, ఆ కెపాసిటీని క్యూబిట్స్లో కొలుస్తారు, గుర్తుపెట్టుకోండి, క్యూబిట్స్. ఇక ఐక్యరాజ్య సమితి అయితే యునైటెడ్ నేషన్స్ 2025 ఇయర్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా ప్రకటించింది. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతర్జాతీయ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరం 2025. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2025 అనేది ఒక్క క్వాంటమ్ సంవత్సరమే కాదు, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేషన్ అన్నా కూడా 2025 అంతర్జాతీయ సహకార సంవత్సరం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇది అండి ఫ్యాక్ట్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఎకానమిక్స్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ద్రవ్య విధాన కమిటీ 59వ సమావేశం, RBI మానిటరీ పాలసీ కమిటీ 59th మీటింగ్, RBI మానిటరీ పాలసీ 59th కమిటీ మీటింగ్ జరిగింది. ఇందులో భాగంగా ఈ మానిటరీ పాలసీ కమిటీ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునింది. రెపో రేటు, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీస్కి సంబంధించి కొన్ని నిర్ణయాలు. సో ఇక్కడ ఎకానమీ అండి, ఇవి కీ టర్మ్స్ అర్థం చేసుకోవాలా. ఇలాంటివి ఇంగ్లీష్ స్లైడ్స్ పెడితేనే మనకి ఈజీగా అండర్స్టాండబుల్గా ఉంటుంది. ఇప్పుడు చెప్పేటప్పుడు ఇది కొద్దిగా డెప్త్ పోయినట్టు అనిపిస్తుందండి, కానీ ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఎగ్జామ్లో ఎలా అడిగారో నేను చూపిస్తాను నెక్స్ట్ స్లైడ్లో. ఈ టాపిక్ కంప్లీట్గా వినండి మీరు. ఫస్ట్, మానిటరీ పాలసీ అంటే ఏంటి? మానిటరీ పాలసీ అంటే తెలుగులో ద్రవ్య విధానము. మరి మానిటరీ అంటే పేర్లోనే ఉంది, మనీ అంటే ఇది మనీకి సంబంధించినది. ఇప్పుడు మార్కెట్లో మనీ ఎక్కువైంది అనుకుందాం, మార్కెట్లో డబ్బులు ఎక్కువ ఉంటే ఏమవుతుంది, ప్రజలు ఇష్టానుసారం ఖర్చు పెడతారు, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, ద్రవ్యోల్బణం ఎక్కువ అవుతుంది. సో మనీ సప్లైని కంట్రోల్ చేయాలా, అవసరమైనప్పుడు మాత్రమే మార్కెట్లోకి డబ్బులు విడుదల చేయాలా, అవసరం లేనప్పుడు మార్కెట్ నుంచి డబ్బులు లాక్కోవాలా. సో దీన్ని ఏమంటారు, ద్రవ్య విధానము. మరి అలా కొన్నిసార్లు అలా చేసేటప్పుడు ద్రవ్యోల్బణం అనేది పెరగకూడదు, ప్రైస్ అనేది స్టెబిలిటీగా ఉండాలి. ఈ ధరలు స్థిరంగా ఉండాలి, ప్రైస్ స్టెబిలిటీగా ఉండాలి, అలానే గ్రోత్ కూడా ఉండాలి, వృద్ధి కూడా సాధించాలి. మరి ఇలా చేయాలి అంటే కొన్ని టూల్స్ వాడతారు, కొన్ని సాధనాలు, వాటినే మానిటరీ పాలసీ టూల్స్ అంటారు. మానిటరీ పాలసీ టూల్స్, ద్రవ్య విధాన సాధనాలు. ఉదాహరణకు రెపో రేట్ అంటే RBI బ్యాంక్స్కి లోన్స్ ఇస్తుంది. RBI
బ్యాంకులకి అవసరమైన నిధులు ఇస్తుంది. ఆ నిధులను ఏ ఇంట్రెస్ట్ రేట్తో ఇస్తుంది? ఊరినే ఇవ్వదు కదా, వడ్డీ రేటుకి ఎంతో కొంత వడ్డీకి ఇస్తుంది. ఆర్బీఐ బ్యాంక్స్కి ఇచ్చే లోన్స్ ఇంట్రెస్ట్ రేటే, అదే రెపో రేటు. అంటే ఆర్బీఐ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్కి ₹1,00,00,000 ఇచ్చింది అనుకుందాం. ఆ ₹1,00,00,000ని 3% వడ్డీతో ఇస్తే ఇది రెపో రేట్ అంటారు. రివర్స్ రెపో రేట్ అంటే ఈ బ్యాంకులు ఆర్బీఐకి డబ్బులు ఇస్తాయి వడ్డీ రేటుతో, అది రివర్స్ రెపో రేటు. గుర్తుపెట్టుకోండి, రెపో రేట్ అంటే బ్యాంక్స్కి ఆర్బీఐ ఇచ్చే లోన్ రేటు, రుణాల రేటు. సో మరి ఇప్పుడు ఆ రెపో రేటుని 5.25% దగ్గరే ఉంచింది. దీన్ని ఏం చేంజ్ చేయలేదు, 5.25%తోనే ఉంచింది. ఇంకా ఏమని చెప్పింది, 2025-26 ఆర్థిక సంవత్సరంలో FY26 అంటే ఏంటి, ఫినాన్షియల్ ఇయర్ 26 అంటే 2025-26. మరి ఈ 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అనేది 2.1% ఉంటుందని చెప్పింది. ఇక జీడిపి గ్రోత్ 2025-26కి జీడిపి గ్రోత్ 7.4% ఉంటుందని చెప్పింది. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయ ఉత్పత్తి. ఇక స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీని 5%తో ఉంచింది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీని 5% వద్దే ఉంచింది. ఇక్కడ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటే ఏందో ఇదొకటి తెలుసుకోవాలా. ఇది కూడా మానిటరీ పాలసీ టూలు, ద్రవ్య విధాన సాధనము. మరి ఏంటిది అసలు ఇది? ఇప్పుడు బ్యాంకులు ఉన్నాయి, బ్యాంకుల దగ్గర చాలా డబ్బులు ఉంటాయి అనుకుందాం, ఇష్టానుసారం డబ్బులు ఎక్కువగా ఉంటాయి వాళ్ళతో. ఆ డబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ డబ్బుల్ని తీసుకొని వచ్చి వీళ్ళు ఆర్బీఐ దగ్గర పెట్టవచ్చు. ఆ డిపాజిట్స్, బ్యాంక్స్ దగ్గర ఉన్న డిపాజిట్లు డబ్బులు ఏవైతే ఉంటాయో ఆర్బీఐ దగ్గర వచ్చి ఉంచవచ్చు. ఎటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీ, ఎటువంటి పూచీకత్తు అవసరం లేకుండానే. ఇప్పుడు నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కోట్లు ఉంది, నేను ఒక బ్యాంక్ని, నేను ఒక ఎస్బీఐ బ్యాంక్ని, నాతో 100 కోట్లు ఉంది. నేనేం చేస్తాను, మార్కెట్లోకి డబ్బులు ఎక్కువగా విడుదల చేయకూడదు, విడుదల చేస్తే ధరలు పెరిగిపోతాయి, ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని చెప్పేసి నేనేం చేస్తాను, నా 100 కోట్లలో ఒక 70 కోట్లు తీసుకుపోయి ఆర్బీఐతో నేను పెడతాను. మరి ఆర్బీఐ ఊరికే పెట్టుకోదు కదా, పూచీకత్తు ఉండాల. కానీ ఆ పూచీకత్తు, ఆ గవర్నమెంట్ సెక్యూరిటీ, కొల్లేటరల్ అవసరం లేకుండానే, పూచీకత్తు అంటే ఇంగ్లీష్లో కొల్లేటరల్, ఆ కొల్లేటరల్ అవసరం లేకుండానే నేను ఆర్బీఐతో పెట్టవచ్చు. ఆర్బీఐ నాకేం చేస్తుంది, వడ్డీ ఇస్తుంది, ఆ డబ్బులు పెట్టినందుకు గాను ఇంట్రెస్ట్ ఇస్తుంది. అది స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ is an arrangement where commercial banks can park their money with the RBI without collateral, without need of collateral, right? సో ఇది అండి, ఇవి అర్థం కావడానికి కోసము మీరు ఎకానమీలో ఎలాగో చదువుతారు ఇవి. సో ఇక మానిటరీ పాలసీ గురించి తప్పకుండా 2 పాయింట్లు తెలుసుకోవాలండి. ఎగ్జామ్లో అడిగాడు, చూపిస్తాను నేను ఎట్లా అడిగాడో. మానిటరీ పాలసీ కమిటీ అనేది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది, 2016లో ఏర్పాటు చేసింది. 2016లో అది ఎందుకు ఏర్పాటు చేశారు, ధరలు పెరిగిపోకుండా ఉండాలి అంటే ఒక ఇన్ఫ్లేషన్ రేటు, ఒక ధరల రేటుని మెయింటైన్ చేయాలి అని చెప్పేసి దీన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఆర్బీఐ యాక్ట్ 1934 కింద ఏర్పాటు చేశారు. 2016లో ఆర్బీఐ చట్టాన్ని సవరించారు, అమెండ్ చేశారు. సెక్షన్ 45ZB ఆఫ్ ఆర్బీఐ యాక్ట్, సెక్షన్ 45ZB ఆర్బీఐ చట్టం 1934 కింద దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 6 మెంబర్స్ ఉంటారు. ఆ 6 మెంబర్స్లో 3 మెంబర్స్ ఆర్బీఐ నుంచి ఉంటారు, 3 మెంబర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉంటారు. ఈ 3 మెంబర్స్లో ఒకరు ఆర్బీఐ గవర్నర్, మరొకరు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్, మరొకరు ఆర్బీఐకి చెందిన ఒక అఫీషియల్ అధికారి. ఈ 3 మెంబర్స్ని సెంట్రల్ గవర్నమెంట్ నియమిస్తుంది, అపాయింట్ చేస్తుంది. మరి మానిటరీ పాలసీ కమిటీ రేటు, ఇది ఇన్ఫ్లేషన్ని ఎంత మెయింటైన్ చేయాలని చూస్తుందంటే 2% నుంచి 6% మధ్య, అంటే 4% ±2, 2% కంటే తక్కువ ద్రవ్యోల్బణం ఉండకూడదు, 6% మించి ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఈ ద్రవ్యోల్బణ రేటుని ఎవరు నిర్ణయిస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వము ఆర్బీఐతో చర్చలు జరిపిన తర్వాత, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐతో డిస్కషన్స్ జరిపిన తర్వాత ఈ యొక్క ఇన్ఫ్లేషన్ రేటుని డిసైడ్ చేస్తారు, నిర్ణయిస్తారు. మరి ఎన్నేండ్లకు ఒకసారి నిర్ణయిస్తారు అంటే ఫర్ ఎవ్రీ 5 years, 5 సంవత్సరాలకు ఒకసారి ఈ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్, ఈ యొక్క ధరల టార్గెటింగ్ని నిర్ణయిస్తారు. ఇది అండి. మరి మానిటరీ పాలసీ కమిటీ సంవత్సరానికి ఎన్నిసార్లు మీట్ అవ్వాలి అంటే సంవత్సరానికి కనీసం 4 సార్లు సమావేశం అవ్వాలి.
4 సార్లు సమావేశం అవ్వాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫినాన్షియల్ ఇయర్లో 4 క్వార్టర్లు ఉంటాయి కదండి. Q1, Q2, Q3, Q4 అంటే ఏంటి? ప్రతి 3 నెలలు ఒక త్రైమాసికం అనుకుంటే, ప్రతి 3 నెలలు ఒక త్రైమాసికం అనుకుంటే 4 త్రైమాసికాలు అంటే ప్రతి త్రైమాసికానికి మీట్ అవ్వాలా అట్లా. సో ఇది అండి మానిటరీ పాలసీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మరి ఇక్కడ క్వశ్చన్స్ ఇప్పుడు నేను ఇంత చెప్పినా కదా, ఇంత డెప్త్ అవసరమా అని మీకు ఎవరికైనా అనిపించింది అనుకోండి, దానికి సమాధానం ఏంటి అంటే, మీరు చూస్తే కానిస్టేబుల్ ఎగ్జామ్లో హర్యానా పోలీసు కానిస్టేబుల్ ఎగ్జామ్ 2021లో ఏమని అడిగాడంటే, కేంద్ర ప్రభుత్వము ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ని సెట్ చేస్తుంది కదా, నిర్ణయిస్తుంది ఆర్బీఐతో చర్చలు జరిపిన తర్వాత, మరి అది ఎన్నేళ్ళకి ఒకసారి ఈ యొక్క ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ని చేపడతారు అన్నాడు. ఆన్సర్ వచ్చేసి 5. సో అందుకండి మీరు అనొచ్చు ఇది హర్యానా పోలీస్ కదా, మన తెలుగు స్టేట్లు ఎందుకు అడుగుతారంటే, క్వశ్చన్ పేపర్లు ఏవైనా కూడా ఇవి గవర్నమెంట్ ఎగ్జామ్స్ పేపర్లు ఇవి. మనము రాసే మోడల్ టెస్టులు కాదు ఇవి. మోడల్ టెస్టులు అయితే ఆ ఇన్స్టిట్యూట్ పేపరు ఈ ఇన్స్టిట్యూట్ పేపర్లు అడిగినట్లు ఎగ్జామ్లో అడుగుతాడని మనకి డౌట్ రావచ్చు. ఇవి ప్రభుత్వాలు పెట్టిన పరీక్షలు కాబట్టి అలానే ట్రెండ్స్ ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది అండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మానిటరీ పాలసీ కమిటీ. నెక్స్ట్ వన్, అగ్ని 3 ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ క్షిపణి. డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా అగ్ని 3 ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ని లాంచ్ చేసింది. ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఇదేంటి? ఇందాక చెప్పినట్టు ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి? మధ్య శ్రేణి కలిగిన ఒక బ్యాలిస్టిక్ మిసైలు. దీని రేంజ్ వచ్చేసి సుమారుగా 3000 కిలోమీటర్లు దూసుకుని పోతుంది, 3000 కిలోమీటర్స్. పేలోడ్ వచ్చేసి ఇది సాంప్రదాయమైన ఆయుధాలనైనా మోసుకుని పోతుంది, న్యూక్లియర్ ఆయుధాలను కూడా మోసుకొని పోతుంది. కన్వెన్షనల్ వార్ హెడ్స్నైనా మోసుకొని పోతుంది, న్యూక్లియర్ వార్ హెడ్స్నైనా మోసుకొని పోతుంది. ఇది 2 స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ మిసైల్ అంటే ఇందులో 2 స్టేజ్లు ఉంటాయి. ఆ 2 స్టేజ్లు కూడా సాలిడ్ ఫ్యూయల్ ఘన ఇంధనం, 2 స్టేజ్ ఘన ఇంధన మిసైల్. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది దీని పేలోడ్ కెపాసిటీ ఎంత అంటే 1500 కేజీలకు పైగా మోసుకొని పోతుంది. 1500 కేజీలకు పైగా 3000 కిలోమీటర్ల వరకు పోతుంది. దీన్ని ఒక మొబైల్ లాంచర్ నుంచి లాంచ్ చేయవచ్చు. మొబైల్ లాంచర్ అంటే ఒక వెహికల్ నుంచి కూడా లాంచ్ చేయవచ్చు అనమాట, ల్యాండ్ నుంచి లాంచ్ చేయవచ్చు. ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. మరి ఇది ఏ టైప్ ఆఫ్ మిసైల్? ఇది ఇంటర్మీడియట్ రేంజ్, మధ్యంతర శ్రేణి. సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే ఏంటి? ఉపరితలం నుంచి, భూమి నుంచి లాంచ్ చేస్తే భూమి మీదకి పడే మిసైల్. సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్, బ్యాలిస్టిక్ మిసైల్. ఇక బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటండి? బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఇలా హైట్లో పోతాయి. మనం చాలాసార్లు తెలుసుకున్నామండి ఈ మిసైల్స్ గురించి. బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఎక్కువ ఎత్తులో చాలా వేగంగా దూసుకొని పోతాయి, హై ఆల్టిట్యూడ్లో చాలా స్పీడ్గా దూసుకుపోతాయి. కానీ రేడార్ కంటికి ఇవి చిక్కిపోతాయి. శత్రు దేశాలకు చెందిన రేడార్కి ఈజీగా చిక్కిపోతాయి. కానీ క్రూయిజ్ మిసైల్స్ ఉంటాయి. క్రూయిజ్ మిసైల్స్ అయితే చాలా తక్కువ ఎత్తులో దూసుకొని పోతాయి. క్రూయిజ్ క్షిపణులు ఉదాహరణకు బ్రహ్మోసు అటువంటివి. ఇవి లో ఆల్టిట్యూడ్లో పోతూ ఉంటాయి. శత్రు దేశాల రాడార్కి అంత ఈజీగా చిక్కవు. కానీ క్రూయిజ్ మిసైల్స్ కంటే బ్యాలిస్టిక్ మిసైల్స్ చాలా వేగంగా దూసుకుని పోతాయి. సో ఇది అండి బ్యాలిస్టిక్ మిసైల్ అగ్ని 3. నెక్స్ట్ వన్, న్యూ స్టార్ట్ చర్చలకు అమెరికా రష్యా ఓకే. న్యూ స్టార్ట్ ఒప్పందము, న్యూ స్టార్ట్ ట్రీటీ ఈ ఒప్పందం ముగిసింది. ఇప్పుడు ఈ ఒప్పందాన్ని మళ్ళీ పునరుద్ధరింపజేయాలి, ఈ ట్రీటీని మళ్ళీ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అమెరికా రష్యా చర్చలు కొనసాగించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి. సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో మనం తెలుసుకోవాల్సింది ఈ న్యూ స్టార్ట్ ట్రీటీ అంటే ఏంటి? ఇంగ్లీష్లో చెప్పాలి అంటే న్యూ స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ. న్యూ స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ. మరి ఆర్మ్స్ రిడక్షన్ అంటే ఏంటి? ఆయుధాలని తగ్గించాలి అనే ఒక ఒప్పందము. ఈ ఒప్పందము అమెరికా రష్యాల మధ్య 2010లో కుదిరింది. 2010లో ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశము అమెరికా రష్యా అనేవి ఆయుధాలని విపరీతంగా పెంచుకుంటూ పోకూడదు. న్యూక్లియర్ వార్ హెడ్స్, న్యూక్లియర్ వెపన్స్ని లిమిట్లో ఉంచాలి, నియంత్రణ ఉంచాలి, ఇష్టానుసారము వీటిని పెంచుకుంటూ పోరాదు అని చెప్పేసి 2010లో ఈ ఒప్పందం కుదిరింది. అయితే ఫిబ్రవరి 5న ఈ అగ్రిమెంట్ అనేది ముగిసిపోయింది, ఎండ్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. మరి ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఇరు దేశాలు కూడా ఇష్టానుసారం న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకునే ఆస్కారం ఉంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది
ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2010లో సంతకం చేశారు, 2011లో అమల్లోకి వచ్చింది. ఇందులో అమెరికా, రష్యా ఉంటాయి. సో ఆర్మ్స్ని లిమిట్లో ఉంచాలి. మరి ఇక్కడ ఇందులో దీని ఒప్పందం ప్రకారము ఎన్ని ఆయుధాలు కలిగి ఉండాలి ఒక్కొక్క దేశం అంటే, ఈ అమెరికా, రష్యా ఈ ఒప్పందం ప్రకారము 1550కి మించి న్యూక్లియర్ ఆయుధాలను కలిగి ఉండకూడదు. 1550 అంతే, అన్నే ఉండాలి, ఇంకంతకు మించి ఉండకూడదు. డెలివరీ సిస్టమ్స్ 700కి మించి ఉండకూడదు. డెలివరీ సిస్టమ్స్ అంటే మిసైల్స్, ఈ న్యూక్లియర్ ఆయుధాలని లాంచ్ చేయాలంటే మిసైల్స్ అవసరం కదా, అటువంటి మిసైల్స్, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్, ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణులు అటువంటివి 700కి మించి ఉండకూడదు. అలానే సంవత్సరానికి 18 సార్లు తనిఖీలు చేయాలి, ఇయర్కి 18 టైమ్స్ ఇన్స్పెక్షన్స్ చేయాలి. అలానే దీనికి సంబంధించి డేటా సమాచారాన్ని ఒకరికొకరు పంచుకోవాలి, డేటా ఎక్స్చేంజ్ ఉండాలి అని చెప్తుంది ఈ ఒప్పందం. సో ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. సో న్యూ స్టార్ట్ ట్రీటీ అంటే కేవలం అమెరికా, రష్యాల మధ్య కుదిరిన ఒప్పందము. ఇక ఈ ఒప్పందం ముగియడంతో ఇక ఇరు దేశాల మధ్య ఈ ఆయుధాలని తగ్గించడానికి ఇక ఏ ఒప్పందం లేదు. ఇదే లాస్ట్ ట్రీటీ. నెక్స్ట్ వన్, వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2026. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2026, అంతర్జాతీయ ప్రభుత్వాల సదస్సు 2026. నిన్న మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. యుఏఈలోని దుబాయ్లో వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ సందర్భంగా ఇండియన్ టీచర్ రూబల్ నాగి అనే ఒక మహిళకి గ్లోబల్ టీచర్ ప్రైజ్ అవార్డు లభించిందని చెప్పేసి. సో ఆ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ గురించి ఒకసారి తెలుసుకోవాలండి. ఈ అంతర్జాతీయ ప్రభుత్వాల సదస్సు అనేది ఎవ్రీ ఇయర్ దుబాయ్లో జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా యుఏఈలోని దుబాయ్లో జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం గవర్నెన్స్ గురించి విషయాలు చర్చించాలి. పరిపాలనకు సంబంధించి వివిధ దేశాలు డిస్కషన్స్ చేస్తాయి, ఏ విధంగా పరిపాలన మెరుగుపరిచేలా చేయాలి అని చెప్పేసి. సో తొలిసారిగా 2013లో ఎడిషన్ జరిగింది. ఈ సంవత్సరం జరిగినది అతిపెద్ద సదస్సు అని చెప్పవచ్చు. ఈ ఇయర్ జరిగినది లార్జెస్ట్ ఎడిషన్. ఈ సంవత్సరం 6,000 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. 6,000కి పైగా రిప్రజెంటేటివ్స్ పార్టిసిపేట్ చేశారు. 35 గవర్నమెంట్స్కి సంబంధించిన హెడ్స్ పాల్గొన్నారు. 35 దేశాలకు చెందిన అధినేతలు పాల్గొన్నారు. ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరిగింది. ఎక్కడ? దుబాయ్. మరి థీమ్ వచ్చేసి షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్. అంటే భవిష్యత్తు ప్రభుత్వాలను తయారు చేయాలి అన్నట్టు అర్థం వస్తుంది. ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి, షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్. మరి ఇది ఎవరి సమక్షంలో జరిగింది అంటే దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ గారి సమక్షంలో జరిగింది. నెక్స్ట్ వన్, బ్లూటూత్ ట్రెండ్ ఫిజీ కంట్రీ. పసిఫిక్ ద్వీపదేశమైన పసిఫిక్ ఐలాండ్లో, పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీపదేశం ఐలాండ్ కంట్రీ ఫిజీలో బ్లూటూత్ ట్రెండ్ ఎఫెక్ట్ వల్ల హెచ్ఐవి కేసెస్ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్, ఎయిడ్స్ కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. దానికి మెయిన్ రీజన్ బ్లూటూత్ ట్రెండ్ అనేది. సో ఇలాంటివి చూసినప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి మనం తెలుసుకోవాల్సింది జస్ట్ ఆ బ్లూటూత్ ట్రెండ్ అంటే ఏంటి, ఎక్కడ ఏ దేశంలో ఉంది. బ్లూటూత్ ట్రెండ్ అంటే ఈ ట్రెండ్లో భాగంగా ఫిజీ కంట్రీకి ఎవరైతే వెళ్ళి ఉంటారో టూరిస్ట్ పర్పస్, ఈ యొక్క పర్యాటక రంగంలో భాగంగా టూరిస్టులు ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే అక్కడ ఆ పబ్స్ కావచ్చు, అక్కడ ఆ టూరిస్ట్ స్పాట్లలో ఎవరైతే టూరిస్టులు ఆ సిరంజీలు ఎక్కించుకొని ఉంటారో, డ్రగ్స్ ఎక్కించుకొని ఉంటారో వాళ్ళు యూస్ చేసిన సిరంజీలు, వాళ్ళు యూస్ చేసిన ఇంజెక్షన్లని వేరే వాళ్ళు యూస్ చేయడం వల్ల, ఉపయోగించడం వల్ల ఒకరి హెచ్ఐవి బ్లడ్ ఇంకొకరి బ్లడ్లోకి పోవడం వల్ల హెచ్ఐవి కేసెస్ పెరిగిపోతూ ఉన్నాయని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తా ఉంది. పెరిగిపోతూ ఉన్నాయి కేసెస్. సో బ్లూటూత్ ట్రెండ్ ఎఫెక్ట్ ఎక్కడ అంటే ఫిజీ కంట్రీ. ఇక ఎవ్రీ ఇయర్ వరల్డ్ ఎయిడ్స్ డేగా December 1 సెలబ్రేట్ చేసుకుంటారు. అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం అంటేనే December 1. నెక్స్ట్ వన్, ఇరాన్ నుంచి తొలి మహిళా సభ్యురాల్ని ఎన్నుకున్న IOC. ఇరాన్ నుంచి తొలి మహిళా సభ్యురాల్ని ఎన్నుకున్న ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ తొలిసారిగా ఇరాన్కు చెందిన ఒక మహిళను ఎన్నుకొనింది మెంబర్గా, IOC మెంబర్గా. ఆమె పేరు సొరయా అగహై హజియగా. అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ గేమ్స్ని ప్రోత్సహించడానికి, డెవలప్ చేయడానికి ఉన్న ఒక బాడీ, ఒక సంస్థ.
అందులో మెంబర్స్ ఉంటారు, వివిధ రకాల సభ్యులు ఉంటారు. స్పోర్ట్స్ పర్సన్స్, సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్ అందులో మెంబర్స్గా ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇరాన్ కంట్రీ నుంచి ఒక మహిళని ఎన్నుకొనింది. ఆల్రెడీ గతంలో చాలామంది మహిళలు ఉన్నారు, బట్ ఇరాన్ నుంచి ఈమె మొదటి మహిళ. మరి ఆమె పేరు గుర్తుపెట్టుకోండి, సొరయా అగహై హజియాగా. అలానే ఈమె ప్రస్తుతం ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో అత్యంత యంగెస్ట్, అత్యంత పిన్న వయస్కురాలు. అంటే ఇప్పుడున్న మెంబర్స్లలో అందరికంటే చిన్న వయస్సు కలిగిన ఆమె. ఇక ఇటలీ కంట్రీ క్యాపిటల్ ఇటలీలోని మిలాన్లో 145వ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సమావేశం జరిగింది. అక్కడ ఈమెను ఎన్నుకోవడం జరిగింది. ఇక 2026 వింటర్ ఒలింపిక్స్ కూడా ఇటలీలోని మిలాన్లో జరగబోతూ ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి ప్రెసిడెంట్గా జింబాబ్వేకు చెందిన క్రిస్టీ కోవెంట్రీ అనే ఒక మహిళ ఉన్నారు. జింబాబ్వే కంట్రీకి చెందిన క్రిస్టీ కోవెంట్రీ అనే ఉమెన్ ఉన్నారు. ఇక ఐఓసి విషయానికి వస్తే ఐఓసి 1894లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్లోని లౌసన్నే. దీనికి ప్రెసిడెంట్గా గుర్తుపెట్టుకోండి, ప్రెసిడెంట్గా క్రిస్టీ కోవెంట్రీ. అంటే ఐఓసి చరిత్రలో, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ హిస్టరీలో ఫస్ట్ టైం ఒక ఉమెన్ ప్రెసిడెంట్గా ఎన్నికైంది. ఆమె క్రిస్టీ కోవెంట్రీ, జింబాబ్వే. ఇది లాస్ట్ ఇయర్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ టైటిల్, అండర్-19 వన్డే క్రికెట్ వరల్డ్ కప్ టైటిల్ను గెలుచుకున్న భారత్ 6వసారి గెలుచుకునింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ ఈవెంటు ఎక్కడ జరిగింది, ఫైనల్లో ఎవరిని ఓడించారు. ఈ టోర్నమెంటు జింబాబ్వే, నమీబియా కంట్రీస్లో జరిగింది ఈ సంవత్సరం. ఆఫ్రికా ఖండంలోని దేశాలైన జింబాబ్వే, నమీబియాలో జరిగింది. ఫైనల్ జింబాబ్వేలోని హరారే స్టేడియంలో జరిగింది. ఇండియా ఫైనల్లో ఇంగ్లాండ్ టీంని 100 రన్స్ తేడాతో ఓడించింది. ఇక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా వైభవ్ సూర్యవంశీ, 14 ఇయర్స్ కిడ్, 14 ఏళ్ళ పిల్లాడు, 80 బాల్స్కి 175 రన్స్ కొట్టాడు. సో ఇండియా 6th టైం, 6వసారి అండర్-19 వరల్డ్ కప్ని గెలుచుకునింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ ఫస్ట్ టైం ఎప్పుడు జరిగింది ఈవెంట్ అంటే 1988లో అండర్-19 వరల్డ్ కప్ ఫస్ట్ టైం జరిగింది. పురుషుల వన్డే ప్రపంచ కప్పు ఫస్ట్ ఎడిషన్ని ఆస్ట్రేలియా గెలుచుకునింది. ఇక అత్యధిక సార్లు ఇండియా గెలుచుకునింది. గుర్తుపెట్టుకోండి, హైయెస్ట్ టైమ్స్ ఇండియానే, 6 టైటిల్స్ దీంతో కలుపుకొని. ఇక ఇది ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. ఈ టోర్నమెంటు ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది ఈ ఈవెంట్. ఈ సంవత్సరం జింబాబ్వే, నమీబియాలో జరిగింది. మొత్తం టీమ్స్ 16 పాల్గొన్నాయి. నంబర్ ఆఫ్ టీమ్స్ 16 పార్టిసిపేట్ చేశాయి. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, ఎక్సర్సైజ్ ఖంజర్కి సంబంధించి. ఎక్సర్సైజ్ ఖంజర్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది ఇండియాకి మరియు ఏ దేశానికి మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజు, 8వ ఎడిషన్. తప్పకుండా ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, ట్రంప్ ఇటీవల లాంచ్ చేసిన బోర్డ్ ఆఫ్ పీస్, గాజాలో శాంతిని ఏర్పాటు చేయడం కోసం లాంచ్ చేసిన బోర్డ్ ఆఫ్ పీస్లో ఎన్ని కంట్రీస్ సైన్ చేశాయంటే, ట్రంప్ అయితే చెప్తా ఉన్నాడు 59 కంట్రీస్ ఒప్పుకున్నాయి, 59 దేశాలు ఒప్పుకున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నాడు. బట్ ఇంకా దీన్ని ఆమోదించిన కంట్రీస్, అంటే దీన్ని రాటిఫై చేసిన దేశాలు, సంతకం చేస్తే సరిపోదు, దానిపైన ఆమోదించిన దేశాలు అయితే మనకి ఇంకా జస్ట్ 25 to 30 ఉన్నాయండి. బట్ యాజ్ ఆఫ్ నౌ దీన్ని సంతకం చేసింది అయితే 59 కంట్రీలని ట్రంప్ చెప్తా ఉన్నాడు. అది సరిపోతుంది. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల జాతీయ సమావేశాన్ని నిర్వహించనున్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ. గిరిజన సాంస్కృతిక ఉత్సవం బస్తర్ పండం 2026, జగదల్పూర్, ఛత్తీస్గఢ్. ప్లాస్ట్ ఇండియా 2026, న్యూఢిల్లీ. న్యూ ఫైట్ ఐడి యాప్, కేరళ. పడాయి విత్ AI యాప్, హిమాచల్ ప్రదేశ్. వాహన్ డిజిటల్ పోర్టల్లో చేరనున్న తెలంగాణ. సెంటినెల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ AI టూల్, తెలంగాణ. భారతదేశపు మొదటి క్వాంటమ్ వ్యాలీ, అమరావతి. ద్రవ్య విధాన కమిటీ 59వ సమావేశం
ఇక ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు ఉన్నారండి. అగ్ని-3 ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్, న్యూ స్టార్ట్ ట్రీటీ అమెరికా రష్యా, వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2026 దుబాయ్ యుఏఈ, బ్లూటూత్ ట్రెండ్ ఫిజీ, ఇరాన్ నుంచి తొలి మహిళా సభ్యురాలను ఎన్నుకున్న ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, అండర్-19 మెన్స్ వన్డే వరల్డ్ కప్ టైటిల్ని గెలుచుకున్న ఇండియా. That's it. These are today's current affairs. We'll meet you tomorrow and thank you everyone.